లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు క్లీన్ చిట్ రావడంతో బీఆర్ఎస్ పై ఆమె నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ తో కవిత ఫుల్ ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తానే కారణమన్నట్లుగా అర్థమొచ్చేలా కేటీఆర్ చేసిన ట్వీట్ ఉందన్నారు కవిత. ఈ కేసుతో తన కుటుంబానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడానికి, తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటానికి తానే కారణమన్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారని మండిపడ్డారామె. ప్రజలు అందించిన బలంతోనే ఈ కేసులో 5.5 నెలలు ధైర్యంగా గడిపానన్నారు. తనపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని మండిపడ్డారు. తాను అరెస్ట్ అయిన సమయంలో కేటీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనకు సపోర్ట్ చేయలేదన్న ఆమె బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఏది చెబితే అది చెల్లుతుందన్నారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల్లో కవితకు క్లీన్ చిట్ రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటానికి ఈ కేసు ప్రభావం తీవ్రంగా ఎఫెక్ట్ చూపించిందన్నారు. బీఆర్ఎస్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాజకీయ నష్టాన్ని కలిగించాయని, ఈ కేసులో ఇప్పుడు కవితకు న్యాయం జరిగిందని తెలిపారు. తమ పార్టీ నాయకులపై నమోదైన కేసులన్నీ అసంబద్ధమైనవని స్పష్టం చేశారు కేటీఆర్. ఇవన్నీ తప్పుడు, రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసులుగా తేలాయని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్, బీజేపీ నిర్లక్ష్యపూరిత ధోరణికి ఇది నిదర్శనమని, నిందలు, ఆధారాలతో సహా అసత్యాలని తేలాయన్నారు. అంతిమంగా సత్యమే గెలిచిందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ తీరును తప్పుబడుతూ కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.